హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కక్కన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ రవితేజ, భవానీ శంకర్ నటించిన ఇరుముడి. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ మూవీలో మనకి 3 టైప్స్ ఆఫ్ జోనర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డివోషనల్, ఇంకోటి క్రైమ్ థ్రిల్లర్, అలాగే ఫాదర్ అండ్ డాక్టర్ సెంటిమెంట్ అనమాట. ఈ మూడు చాలా బ్యాలెన్స్డ్గా డైరెక్టర్ గారు అయితే ఈ మూవీలో మనకు చూపించారు. ఆఫ్టర్ ధమాకా రవితేజ నుంచి ఈ మూవీని బాగా మనకి మంచి కథతో వచ్చారనమాట. అండ్ లాస్ట్ మూవీస్ మా జాతర ఇవన్నీ చూసుకుంటే స్టోరీ సెలక్షన్ చాలా వరస్ట్గా ఉంది. కాకపోతే ఈ మూవీలో నాకు చాలా ఎలిమెంట్స్ అయితే బాగా నచ్చాయి అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అలాగే అయ్యప్ప స్వామి దీక్ష డివోషనల్ది కూడా మరీ ఓవర్గా చూపించకుండా చాలా న్యాచురల్గా చూపించారు. అండ్ రవితేజ ఎస్పెషల్లీ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా న్యాచురల్గా శంభో శివశంకర్ తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్లో చాలా న్యాచురల్ క్యారెక్టర్ ఈ మూవీలో అయితే నాకు బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో తను డ్రింక్ ఎడిక్ట్గా ఉంటాడు, తర్వాత ఎందుకు డ్రింకింగ్ మానేశాడు, అండ్ తర్వాత జరిగిన సస్పెన్స్ ఏంటి, ట్విస్ట్ ఏంటి, చాలా బాగా అన్నీ రాసుకున్నారనమాట. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్స్ కూడా ఫుల్ సెంటిమెంట్ వైపు వెళ్తుంది. అలాగే ఒక జరుగుతున్న మిస్టరీ సస్పెన్స్ కూడా బాగానే చూపించారు. క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 5 మినిట్స్ అయితే నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అంటే కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కాకపోతే నాకు కొంచెం ఓవర్ అనిపించింది. అంతవరకు నాకు చాలా న్యాచురల్గా తీశారు శివ నిర్మాణ. అండ్ డైరెక్షన్ గురించి ఎస్పెషల్ చెప్పాలి. కొన్ని షార్ట్స్ అయితే చాలా 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 బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఫైట్స్ అనమాట. ఎప్పుడు మనం మలయాళ సినిమాలు, తమిళ సినిమాలు చాలా న్యాచురల్గా ఫైట్స్ ఉంటాయని చెప్పుకుంటాము, కానీ ఈ సినిమాలో అయితే ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ భవానీ శంకర్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ డాక్టర్ క్యారెక్టర్ అనమాట, తనైతే చాలా బాగా చేసింది. యాక్టింగ్ అయితే చాలా మెప్పించింది. అండ్ ఎమోషనల్ కూడా మనం కొన్నిసార్లు చాలా బాగా కనెక్ట్ అవుతాము. తన చిలిపి చేష్టలు కూడా చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ రవితేజ గారి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. అండ్ సస్పెన్స్ గురించి వస్తే సస్పెన్స్ మరీ అంతగా లేదు, అలానే మరీ తక్కువ లేదు, మీడియం వైపులో మోడరేట్గా ఉంది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. 2 డివోషనల్ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మీరు కూడా ఈ మూవీ చూడండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.